సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. భారత్ పాక్ల మధ్య యుద్ధం వస్తే చైనా ఎటువైపు అనే ప్రశ్నకి డ్రాగన్ కంట్రీ జవాబు చెప్పకనే చెప్పింది. భారత్ పై మరోసారి చైనా కుట్ర బట్టబయలైంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా స్పందించని చైనా పాకిస్తాన్ కి మాత్రం సానుభూతి చూపిస్తోంది. పాక్ కి ఆయుధ సాయం కావాలంటే అప్పుగా ఇస్తామన్న సంకేతాలను పంపుతోంది. తమ దేశ ప్రజలు ఆకలితో అలమటించినా చివరికి ఏమైనా గానీ భారత్ మాత్రం బాగుపడకూడదనే మైండ్ సెట్ లో ఉండే పాక్ చైనా కుట్రలో భాగమవుతోంది. చైనా, పాకిస్తాన్ భారత్ పై కుట్రలు చేసేందుకు ఒకటవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి భారత్ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ అంశంలో పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా చెప్పింది. పాక్ ఉప ప్రధాని మహమ్మద్ ఇషాక్ తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు దాయాది దేశానికి భరోసా ఇచ్చారు. చైనా మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామైన పాకిస్తాన్ భద్రత గురించిన ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. పాక్ తన సార్వభౌమత్యాన్ని నిలుపుకోవటంలో అండగా ఉంటాం. పహల్గాం దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్ డిమాండ్కు మద్దతిస్తామన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్ కఠిన చర్యలు చేపట్టడంతో ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పహల్గాం ఉగ్రదాడి అంశంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని భారత్ చెబుతుంది నిజమా అబద్ధమా తేల్చాలని పాక్ రక్షణ మంత్రి కవాజా హసిఫ్ పేర్కొన్నారు. రష్యా మీడియా సంస్థ RIA నోవోస్తితో తన మనసులోని మాటలను బయటపెట్టారు. కాశ్మీర్లో జరిగిన ఘటన కుట్రదారులు ఎవరో తేలుద్దాం. రష్యా గాని, చైనా గాని, యూరోపియన్ దేశాలు గాని ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించగలవని అనుకుంటున్నారు. ఆ దేశాలు ఒక విచారణ బృందాన్ని నియమించి భారత్, మోదీ నిజం చెప్తున్నారా అబద్ధం చెబుతున్నారా అన్న దానిపై దర్యాప్తు చేయాలి. అసలు విషయం ఏమిటో అంతర్జాతీయ బృందంతో తేల్చాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే చైనా ఊబిలో చిక్కుకుంది. బలూచిస్తాన్లో చైనాకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులున్నాయి. సిల్క్ రోడ్ తో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులను చైనా బలూచిస్తాన్ ప్రాంతం నుంచి నడుపుతోంది. దీనికోసమే పాకిస్తాన్ కి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తోంది. పాక్ ఎప్పటికీ తమ కంట్రోల్లోనే ఉండాలన్న కోణంలో ఆయుధాలు వంటి అప్పులిస్తోంది. దీనికి కారణం పాక్ పై ప్రేమ కంటే చైనాకి భారత్ పై ఉన్న పగనే కారణం. భారత్ ని పాక్ వైపు నుండే దెబ్బతీయటం చైనా స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఓ పక్క పాకిస్తాన్ ను క్రమంగా ఆక్రమిస్తూ వస్తున్న చైనా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసింది. కొద్దిగా ఆక్రమించాలని చూస్తోంది. భారత్, చైనా ప్రయత్నాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో భారత్ దృష్టి పాక్ బోర్డర్ వైపు మరల్చి సరిహద్దులో మరింతగా కబ్జా చేయాలన్న ఆలోచనలో చైనా కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ ను పావుగా వాడుకుంటోందని, చైనా చర్యని కూడా భారత్ ఉపేక్షించకూడదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా భారత చర్యలతో తర్జన అవుతున్న పాక్ ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ రోజుకో కామెంట్, పూటకో స్టేట్మెంట్ ఇస్తోంది. తమ ప్రమేయం లేదంటూ ఒకరోజు, యుద్ధానికి సై అంటూ మరోసారి ఇలా మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది. ముఖ్యంగా పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా కృషి చేస్తోందని చెప్పడం షాక్ కి గురి చేస్తోంది. చైనా, అమెరికా రెండింటికి భారత మార్కెట్ అవసరం. రెండు దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పైగా ఉంది. భారతదేశం చైనాతో వాణిజ్య లోటులో ఉంది. అమెరికాతో వాణిజ్య మిగులు ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్, పాక్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చైనా ఇండియాతో వైరం పెట్టుకుని తప్పు చేయదంటున్నారు విశ్లేషకులు.